ఇచ్చాము. ఇక ఈ జరుగుతున్న యుద్ధంలో మన కోసం బోర్డర్ దగ్గర ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు మన సైనికులు. అందులో మన తెలుగు సైనికుడు మురళీ నాయక్ నిన్న ప్రాణాలు కోల్పోయారు. ఆ పూంచి సెక్టార్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సమయంలో ఆయనకి మనం సెల్యూట్ చేయాలి. సీరియస్గా మనందరం కూడా ఒక సెల్యూట్ చేయాలి ఆయనకి. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. మన కోసం తన కుటుంబాన్ని వదిలిపెట్టి దేశ సరిహద్దుల్లోకి వెళ్ళి వీరమరణం పొందారు మురళీ నాయక్. మురళీ నాయక్ అమర్ రహే అని టీవీ ముందు కూర్చుని చూస్తున్న జనమంతా కూడా చెప్పాలి. ఎందుకంటే చెప్పాల్సిన సందర్భం ఇది. ఎదురుగా టీవీలో స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉన్నాడు మురళీ నాయక్. ఒక సినిమా హీరో మాదిరిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రియల్ హీరో అయ్యారు. సినిమా హీరో అంటే యాక్టింగ్ చేస్తాడు, కానీ ఈయన రియల్ హీరో. ఎస్, ఈయన యాక్టింగ్ చేయక్కర్లా, మన కోసం ప్రాణాలు అర్పించాడు. పూంచి సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్చిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఆయన మన సరిహద్దులకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఆయన భౌతికాయం అనంతపురం జిల్లా పెనుగొండకి రాబోతోంది. ఆయన కుటుంబ సభ్యులు నేను మాట్లాడారు. కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించాడన్న గర్వంతో ఒకవైపు, తమ వాడికి లేడే అన్న బాధతో ఇంకొక వైపు, రెండు రకాలుగాను వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మురళీ నాయక్ వెళ్లే ముందు చెప్పాడంట, ఏదో ఒక రోజు నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత నా శరీరం మీద భారత జాతీయ జెండా వేయండి, జాతీయ జెండా కప్పుకునే చచ్చిపోతాను, అందుకని నా శవం మీద భారత జాతీయ జెండా కప్పండి, అదే నా ఆత్మకి శాంతి అని చెప్పి ఆయన ఇల్లే ముందే చెప్పాడంట. సో మురళీ నాయక్ పాక్ రేంజర్ల కాల్పుల్లో చనిపోయారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న రియల్ హీరోని మీరు చూడండి. ఇన్నాళ్ళు సినిమా హీరోని చూస్తున్నాం మనం, ఇక్కడ రియల్ హీరోని చూస్తున్నాం. మన తెలుగువాడు, మన అనంతపురం జిల్లాకు సంబంధించిన వాడు, దేశానికి సేవ చేయాలని తన కెరీర్గా దాన్ని ఎంచుకుని ఆర్మీలోకి వెళ్ళారు. ఆర్మీ జవాన్గా సేవలు అందించారు. సేవలు అందించే క్రమంలోనే ఆయన వీరమరణం పొందారు. ఇవాళ ఆయన భౌతికాయం రాబోతోంది. ఎన్ని గంటలకు రాబోతుంది ఏంటనేది మా కొలీగ్ యోగానంద్ అక్కడ ఉన్నారు, అనంతపురం నుంచి మానిటర్ చేస్తూ ఉన్నారు, చెక్ చేస్తున్నారు. నిన్న వాళ్ళ మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో కూడా యోగానంద్ మాట్లాడారు. వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. సో యోగానంద్, ఎప్పుడు భౌతికాయం రాబోతోంది? అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారా? నిన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు మాట్లాడారు. మాట్లాడినప్పుడు వాళ్ళు మురళీ నాయక్ గురించి ఏం చెప్పారు? రైట్ అశోక్ సార్, అయితే నిన్న జమ్మూ కాశ్మీర్ లో దేశం కోసం సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడో, పాకిస్తాన్ రేంజర్ల కలపల్లో ప్రాణాలు కోల్పోయాడో వీర జవాన్ అయితే అమరుడు మురళీ నాయక్ మృతదేహం భౌతిక కాయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు గోరంట నుంచి భారీ ఎత్తున ర్యాలీగా సొంత స్వగ్రామం ఏదైతే కల్లి తండా ఉందో ఆ తండాకు ఇవాళ ఈవినింగ్ 7 గంటలకు రానుంది. అయితే ఆ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జిల్లా అధికారులు, ఉమ్మడి అనంతపురం జిల్లా అధికారులంతా కూడా దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కొంతమంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కావాలనే నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అయితే పార్కింగ్ ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒకగానొక కొడుకు దూరం అవడంతో ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్మీలోకి వెళ్ళేటప్పుడు వద్దు అని చెప్పారు తల్లిదండ్రులు. అయితే దేశం మీద ఉన్న ప్రేమ, దేశం మీద ఉన్న మక్కువతో ఆయన ఆర్మీలోకి వెళ్తాను, ఏదో ఒక రోజు నా భౌతిక కాయం, పార్థివ దేహ, నా శవం ముందు ఈ జెండా ఉండాలి అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ యూనిఫామ్ వేసుకొని చనిపోతా అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి ఉంటే, ఒకవేళ మనం రిపోర్టర్స్ అయినప్పటికీ, ఒక మీడియా ఉన్నప్పటికీ మనకు కూడా కళ్ళనీళ్ళు వచ్చే సందర్భం అది. ఒకగానొక కొడుకు దూరం అవ్వడం, వారు ఏడుస్తున్న తీరు చూస్తుంటే మాత్రం మనందరం కూడా ఎంతో గర్వించాలి. ఇలాంటి దేశభక్తులు మనం కన్నందుకుంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా అయితే బెంగళూరు నుంచి కూడా రానుందని తెలుస్తుంది మనకు. పెద్ద దేశభక్తులంతా కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలే కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక మంది కూడా ఆ స్వగ్రామానికి తండోపతండగా తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారీ ఎత్తున ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రులు, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు కూడా రానున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే స్వగ్రామం నుంచి ర్యాలీగా దేశభక్తి, దేశ జెండాలు పూని, జాతీయ జెండాలు చేత పూని అంతా కూడా అమర్ రహే వీర జవాన్ మురళీ నాయక్ అంటూ కూడా నిన్నే పెద్ద ఎత్తున ఇంటి దగ్గర కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒక ఉద్విగ్న వాతావరణం కూడా నెలకొని ఉంది తన ఇంటి దగ్గర అంతా కూడా. అశోక్ సార్, అయితే నిన్న చూస్తే మనం కూడా పేరెంట్స్ మాట్లాడుతుంటారు, మనకు కూడా ఒక విధంగా ఏడుపు వచ్చింది. మనకు కూడా ఒక మీడియా పరంగా ఉన్నప్పటికీ మనం కూడా ఏడ్చాము, దేశభక్తులమే కాబట్టి మనమంతా కూడా. అయితే మనం యుద్ధం చేయనప్పటికీ కూడా ఆ వ్యక్తిని తలుచుకొని మనం కూడా గర్వించవచ్చు. ఇలాంటి దేశభక్తుడు కేవలం 2-3 ఏళ్ల ఆర్మీ జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి. నిన్న ఏదైతే చనిపోయే ముందు కూడా వీడియో కాల్ చేశాడు, ఎక్కడ యుద్ధ భయం మహంలో కనిపించకుండా పేరెంట్స్ తో మాట్లాడుతూ మనకు. మురళీ నాయక్ కి పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారా?
ఇంకా ఇప్పటికీ ఆయన కేవలం వయసు 24 ఏళ్లే కాబట్టి ఇంకా పెళ్లి కాలేదు. 23 అయితే ఆర్మీలో జీవితం గడిపిన తర్వాత కనీసం 10 సంవత్సరాలు చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ముందే చెప్పాడంట తల్లిదండ్రులు కూడా, ఏ రోజైనా సరే నేను నా శవం మీద జాతీయ జెండా ఉండాలి, నా ఒంటి మీద ఆ యూనిఫామ్ ఉండాలి అని చెప్తున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవద్దు దేశం అంటే ఎంత ప్రేమ ఉందో, దేశం అంటే ఎంత మక్కువ ఉందో ఆ వ్యక్తికి అనేది. ఆ విధంగా ఆ వ్యక్తి కాదు, ఈ రోజు దేశం అంతా కూడా ఎంతో గర్వపడేలా చేశాడు. పాకిస్తాన్ రేంజర్ కాల్పుల్లో కనీసం 5 మందిని కూడా అతను చెప్పేసినట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. 5 మంది అయితే పాకిస్తాన్ ముష్కరులను కూడా చెప్పేసి ఆ చొరబాట్లు అడ్డుకునే క్రమంలో ఆయన అసూలు బాధ్యత కూడా మనకు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ లోని పూల్ సెక్టార్ లో థ్యాంక్ యూ. ఒకసారి వెళ్ళండి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ కుటుంబంతో మాట్లాడండి. ఎందుకంటే ఈ టైంలో ఓదార్పు చాలా అవసరం. దేశం కోసం ఆ బిడ్డ ప్రాణాలు అర్పించాడు మురళీ నాయక్. పెళ్లి కూడా కాలేదు, 24 ఏళ్ళ వయసు మాత్రమే. 3 ఏళ్ళు అయింది ఆర్మీలోకి వెళ్ళి జవాన్గా. ఇవాళ ఆయన బోర్డర్ దగ్గర మన కోసం ప్రాణాలు అర్పించాడు. అందుకని బిగ్ సెల్యూట్ చేద్దాం ఆయనకి. నిజంగా ఆయన ఆత్మకి శాంతి కలగాలి. బిగ్ సెల్యూట్. ఇవాళ నీ మరణం మామూలు మరణం కాదు, నీ మరణం వీరమరణం. అది చాలామందికి రాదు, మాలాంటి వాళ్ళకి నిజంగా అలాంటి మరణం రాదు. ఈరోజు 130 కోట్ల మంది భారతీయుల కోసం చనిపోయిన నీ వీర మరణానికి మేమంతా కూడా సెల్యూట్ చేస్తున్నాం బిగ్ టీవీ స్టూడియో వేదికగా. మురళీ నాయక్, ఎస్ యు ఆర్ గ్రేట్, ఎస్ నువ్వు మావాడివి, మా తెలుగువాడివి అని మేమందరం గర్వంగా చెప్పుకుంటాం. ఎస్ మా తెలుగు బిడ్డ మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ అని మేమంతా కూడా గర్వంగా చెప్పుకుంటాం. ఎస్ దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. రావు గారు నమస్తే అండి. ఎస్ సార్. యా వెరీ వార్ మార్నింగ్, నాట్ ఏ గుడ్ మార్నింగ్, వెరీ వార్ మార్నింగ్ అండి. ఎస్, నేను యుఎస్ లో ఉన్నాను. సాయంత్రం పూట 9:30, కానీ 9:30 ఏముంది, రాత్రి 12 గంటల వరకు కూడా మెలుకుని ఇలాంటి న్యూస్ వినటం, న్యూస్ అనలైజ్ చేయటం ఇంట్రెస్ట్. చెప్పండి. ఎట్లా సార్ ఇప్పుడు ఇంకా యుద్ధం దాదాపు 4 ఎయిర్ బేసుల్ని మన వాళ్ళు ధ్వంసం చేశారన్న వార్తలు అయితే వస్తున్నాయి. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అంటే మీకున్న ఇన్పుట్స్ ప్రకారం ఏంటి సార్? ఇప్పుడు ఇన్పుట్స్ బేసికలీ అందరికీ సుమారు సేమ్ ఇయే వస్తాయండి, కానీ అనాలిసిస్ నేను చెప్పగలను. 40 సంవత్సరాలు ఆర్మీలో చేసి లెఫ్టినెంట్ జనరల్ గా రిటైర్ అయిన దీంట్లో ఈ ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న చర్యకి ఖచ్చితంగా ధీటుగా జవాబు ఇవ్వటం కంటిన్యూ అవుతుంది. ఒకటి. రెండోది, ఈ డ్రోన్స్, మిసైల్స్ ఈ స్టార్ట్ చేసిన వెంటనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్వెన్షనల్ వార్ స్టార్ట్ అయినట్టు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇంటర్నేషనల్ బోర్డరో లేకపోతే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి కాల్బలం ఎప్పుడైతే ఇంకో భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి అక్కడ అటాక్ చేస్తుందో అప్పుడే యాక్చువల్లీ వార్ స్టార్ట్ అయింది. లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మన ఇంటర్నేషనల్ బోర్డర్ దాటొచ్చి, సో మిసైల్స్ తో ఇది నార్మల్లీ ఇట్ ఈస్ ఏ ప్రిపరేషన్ ఫర్ వార్ అనుకోవచ్చు, లేకపోతే ప్రీ వార్ ఇండికేషన్స్ అనుకోవచ్చు. పాకిస్తాన్ అనుకోవటం అంటే ఈ చర్యకి ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఎంతవరకు వాళ్ళ దగ్గర ఇంకో ఒక 3-4 రోజులు ఎమినేషన్ మిగిలి ఉండొచ్చు, ఒక 5-6 రోజుల సరిపోయే మిసైల్స్ ఉండొచ్చు, డ్రోన్స్ కూడాను అన్లిమిటెడ్ కాదు కదా. ఆల్రెడీ మన ఎయిర్ డిఫెన్స్ ఎంత పటిష్టమైందంటే S-400 కాదు, ఎన్నో ఉన్నాయి. ఆకాష్ మిసైల్స్ ఉన్నాయి, Zu-23 ఉన్నాయి, L-70 ఉన్నాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా కలిసి డ్రోన్స్ ని వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వకుండా అంతకు ముందే వాడిని మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం, రైట్. కనుక పాకిస్తాన్ ఇంట్రెస్ట్ నేను అనుకోవటం ఏంటంటే ప్రస్తుతం ఇలాంటి వార్ని ఇంకా కొంతవరకు కంటిన్యూ చేస్తాం, ఒకటి, రైట్. దాని తర్వాత వెనక నుంచి మంతనాలు జరిపి మిగిలిన దేశాల నుంచి ఏంటి ప్రెషర్ కొంచెం తెద్దామని ప్రయత్నిస్తే ఏమని, భారతదేశాన్ని మీరు యుద్ధం నుంచి ఆపాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు, వాళ్ళ దగ్గర అంత మందు సామాగ్రి లేదు, అంత వెపన్స్ లేవు, అంత మోటివేటెడ్ కాదు, మన వాళ్ళు అంత మోటివేటెడ్ కూడా కాదు, వాళ్ళ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిప్లొమాటిక్ గా చాలా హీనస్థితిలో ఉన్నారు ప్రపంచంలో. కనుక అన్ని విధాలు చూసుకున్నా సరే, అదిగాక ఆర్మీ యొక్క ఇమేజ్ చాలా పెద్ద దెబ్బతింది. అందుకే ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు అంతా అనలైజ్ చేసుకున్న ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఏమని, ఇంకా కొన్నాళ్ళు మనం ఎప్పటి వరకు డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ సక్సెస్ అవ్వవో అప్పటి వరకు మనం ఇది ఎలాగలాగ పొడిగించాలి, ఇలా ఫైరింగ్ కానివ్వాలి. కానీ ఏంటంటే దురదృష్టం ఏంటి, ఇంత హీనస్థితికి దిగజారి మన గురుద్వారాలు,
గుళ్ళు వీటి మీద ఫైర్ చేసేంత హీన స్థితికి దిగజారుతారని నేను అనుకోలేదు. రైట్, ఎందుకంటే యుద్ధానికి కూడా మనకి యుద్ధం చేసే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కింద ఉంటాయి. జనరల్లీ ఇప్పుడు మన భారతదేశం ఉందంటే మన నైతిక విలువలు, మనకి ప్రపంచంలో ఉన్న పరిపతి, ఆ స్టేటస్ మనకేమిటంటే మనం ఎప్పుడు సివిలియన్ టార్గెట్స్ అలా వెళ్ళి కొట్టం, ప్రజానికాన్ని హాని చెయ్యం. మనం మిలిటరీ టార్గెట్స్ చూస్తాం, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ ఎయిర్ ఫీల్డో, పవర్ స్టేషనో, ఈయన డ్యామ్స్ చిన్న చిన్న బ్రిడ్జెస్, రైట్, అలాంటివి మనం డిస్ట్రాయ్ చేసి ఆర్థికంగా డబ్బు కొట్టడానికి చూస్తాం. లేకపోతే పెద్ద హెడ్ క్వార్టర్స్, ఏదైనా మినిస్ట్రీ బిల్డింగ్స్, ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నా అలాంటివి కొడతాం. కానీ ప్రజలకు హాని చేయటం, స్కూళ్ళ మీద బాంబులు వేయటం, హాస్పిటల్ మీద వేయటం, ఇలాంటి చర్యలకు మాత్రం మనం ఎప్పుడు దిగజారలేదు. రైట్, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయనేమో అణుబాంబు సంగతి చైర్మన్ కదా, ప్రైమ్ మినిస్టర్ గారు, రైట్, అణుబాంబు డిపార్ట్మెంట్ని పిలిచి రివ్యూ చేస్తున్నాడు. ఇవన్నీ బేసికలీ బూటకాలు. నా ఒపీనియన్లో ఏమిటంటే ప్రపంచానికి చూపించాలి, మేము అవసరం వస్తే అణుబాంబు పేలుస్తాం అన్న ఒక మోటివ్ ఉన్నట్టు ప్రపంచానికి చాటి చెప్పాలి. దాంతో ప్రపంచంలో G7 అవ్వండి, కంప్లీట్ యునైటెడ్ నేషన్స్ అవ్వండి, అందరూ ఏమంటారు, ఎలాగలాగ యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపాలని ఖచ్చితంగా వాళ్ళకు ఉంది. ఈ చర్యలను ఎందుకు పాల్పడుతున్నారంటే వాళ్ళకి ప్రజానీకంలో అవమానం లేకుండా కొంతవరకు ఖచ్చితంగా ఈ చర్యలు చేస్తారని ముందే మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఊహించారు, అందులో నాకు సందేహం లేదు. అందుకే అన్ని ఎయిర్ డిఫెన్స్ అందరూ రెడీగా ఉన్నారు. బౌండరీలో కూడా ఫిరంగులు పేలుతున్నా సరే ఇప్పుడు మనకు ఒక క్యాజువాలిటీ అని చెప్పుకుంటున్నాం. ఓవరాల్ క్యాజువాలిటీ చూసుకుంటే అటు సైడ్ కూడా బోల్డ్ క్యాజువాలిటీస్ అవుతుంటే మనకు తెలియదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆర్టిలరీ ఫైర్, నేను ఆర్టిలరీ హెడ్గా పనిచేశాను, డైరెక్టర్ జనరల్ కంప్లీట్ ఇండియన్ ఆర్మీకి ఆర్టిలరీ హెడ్గా పనిచేశాను, డైరెక్టర్ జనరల్. ఖచ్చితంగా చెప్పగలను, మనకున్న గన్స్, రేట్ ఆఫ్ ఫైర్ తీసుకోండి, మందు సామాగ్రి తీసుకోండి, ఆ దాడికి పాకిస్తాన్ అంత ఆగలేదు, అందులో సందేహం లేదు. వాళ్ళకి చాలా క్యాజువాలిటీ జరుగుంటే, కానీ క్యాజువాలిటీస్ కన్నీ టైం బయటికి రావు. కనుక పాకిస్తాన్ అనుకున్న ప్రస్తుతం ప్లాన్ ఏంటంటే వాళ్ళని నేను అనుకోవటం, ఎలాగలా కొన్నాళ్ళు సాగదీసి దాని తర్వాత నెమ్మదిగా డిప్లొమాటిక్ గా దానికి స్టాప్ పెడదామని ఆలోచించాలి. తెలివైన ఉండే. చెప్పండి. అంటే మనం 4 ఎయిర్ బేసులు ధ్వంసం చేసామనేది ఇప్పటివరకు ఉన్న ఇన్పుట్స్ని బట్టి తెలుస్తుంది సార్. ఎయిర్ బేసులు ధ్వంసం చేయటం అంటే ఏంటి, ఒక్కసారి క్లారిటీ ఇస్తారు సార్? అంటే ఏ విధంగా డ్యామేజ్ చేసి ఉంటారు? ఇప్పుడు బేసికలీ ఏంటంటే పెద్ద పెద్ద బాంబ్స్ అనేవి ఇప్పుడు కొన్ని టన్స్ దాంట్లో TNT ఉంటుంది, మందు సామాగ్రి ఉంటుంది. రన్వే మీద ఫైర్ చేస్తాం ఒకటి. కాకపోతే రన్వే మేము డిస్ట్రాయ్ చేసిన వెంటనే జనరల్లీ ఏంటంటే ప్రతి ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డిఫెన్స్ ఎయిర్ ఫీల్డ్ లో, సివిల్ ఎయిర్ ఫీల్డ్ కాకపోయినా డిఫెన్స్ ఎయిర్ ఫీల్డ్ ఏం చేస్తారు, ఇమీడియట్ రిపేర్కి ఇప్పుడు వచ్చేసినాయి కదా సిమెంటు, ఫాస్ట్ రికవరీ చేసేటట్టుగా సిమెంట్ ఇలాంటివి రెడీగా ఉన్నాయి. ఎన్నో సామాన్లు వచ్చేసినాయి, కొత్త టెక్నాలజీ వచ్చేసింది. కనుక ఫస్ట్ ఏంటంటే రన్వే ఎప్పుడైతే మనం ఆఫ్ రోడ్ చేస్తామో ప్లేన్స్ టేక్ ఆఫ్ చేయలేవు ఒకటి. రెండోది ఏంటి, వాళ్ళ కమ్యూనికేషన్ టవర్స్ ఉంటాయి. మన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ అంటుంటాం, మనం బయట కూడా చూస్తుంటాం సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు విమానాన్ని కంట్రోల్ చేస్తారు, ల్యాండింగ్ చేయాలి, మీరు టేక్ ఆఫ్ చేయొచ్చు, మీరు ల్యాండ్ అవ్వాలి, ఇలాంటి కంట్రోల్ చేసే కమ్యూనికేషన్ సెంటర్ కూడా ఉంటుంది అక్కడే. అది కూడా డిస్ట్రాయ్ చేస్తానికి. ఎందుకంటే అవి ఎప్పుడైతే మనం డిస్ట్రాయ్ చేసామో, ఒకవేళ డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయాలన్న ఫస్ట్ అఫ్ కోర్స్ ఐడియల్లీ ఏంటి, మనం వెళ్ళి మిలిటరీ టార్గెట్ ఏం కొట్టగలం, ఒకవేళ మిలిటరీ విమానాలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అరబ్ ఇజ్రాయలీ వార్ 1973లో మీరు ఇఫ్ యు గో బ్యాక్ ఇన్ హిస్టరీ, ఏం చేశారు ఇజ్రాయెల్? అరబ్ నేషన్ వాళ్ళ విమానాలు టేక్ ఆఫ్ చేయక ముందే వెళ్ళిపోయి ప్రియంప్టివ్ స్ట్రైక్ లో విమానాలనే కొట్టేశారు సగం. లిటరల్లీ వాళ్ళ విమానాలు నాశనం చేసి పారేశారు. రైట్, అలాగే ఎప్పుడైతే మనం ఎయిర్ ఫీల్డ్స్ ప్రయత్నిస్తాం, ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్కి ఎప్పుడైతే మనం యుద్ధం చేస్తామని తెలిసిందో, ఆల్రెడీ మనం విన్నాం కూడా, అనేది మనకి అందరికి తెలిసిన విషయమే. F-16s ఉన్నాయి, తీసుకెళ్లి గదార్ దగ్గర గుజరాత్ ఎక్కడ వెనక సింధ్ లో పెట్టాడు. రైట్, సో షిఫ్ట్ చేయడం జరుగుతుంది బోర్డర్ నుంచి. తర్వాత ఏంటి, వాళ్ళకి కావలసినంత రక్షణ కూడా ఏర్పరుస్తాడు ఎయిర్ క్రాఫ్ట్స్ కి. సో ప్రస్తుతం ఏంటంటే మెయిన్ ఎయిమ్ ఎయిర్ ఫీల్డ్స్. ఎందుకు ఎయిర్ ఫీల్డ్ మనం డిస్ట్రాయ్ చేస్తే, ఫార్వర్డ్ ఎయిర్ ఫీల్డ్స్ కొంతవరకు అవుట్ ఆఫ్ యాక్షన్ చేస్తే ఇమీడియట్ గా పాకిస్తాన్ యుద్ధ విమానాలు టేక్ ఆఫ్ చేయలేవు, ల్యాండ్ అవ్వలేవు.
కనుక వెనక్కి వెళ్ళాల్సి వస్తే ఏమవుతుంది, వాళ్ళ రేడియస్ ఆఫ్ యాక్షన్ తగ్గిపోతుంది. Yes. ఎందుకంటే పెట్రోల్ ఉంది అంతే అనుకోండి, ఏవియేషన్ ఫ్యూయల్ ఒక 800 కిలోమీటర్లు వెళ్తా అనుకుంది, ఒక 1000 కిలోమీటర్లు వెళ్తా అనుకుంది. వెనక్కి వెళ్ళిన కొలది ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. ఎస్ సార్. చెప్పండి. యా, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను. మిమ్మల్ని ఒకసారి దానికన్నా ముందు మన కోసం ప్రాణాలు అర్పించిన వీరమరణం పొందిన మురళీ నాయక్కి బిగ్ టీవీ తరఫున బిగ్ సెల్యూట్ చేస్తూ ఉన్నాం. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. వీరమరణం పొందాడు మన కోసం. ఆయన భౌతికాయం సాయంత్రం రాబోతుంది అనంతపురం జిల్లా పెనుగొండ. అక్కడ ఆయన చూడటానికి, మన కోసం ప్రాణాలు అర్పించిన మన వీర జవాన్ని చూడటానికి కొన్ని వేల మంది అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన్ని కన్నా ఆ తల్లికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాం. ఆ తల్లికి మేమందరం వందనాలు చెప్తూ ఉన్నాం, సెల్యూట్ చేస్తూ ఉన్నాం ఆ తల్లికి.